హాయ్ విఎస్, వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ మ్యాడీ. లాస్ట్ 1 వీక్ నుంచి ఆల్మోస్ట్ మన మార్కెట్స్ పడుతూనే ఉన్నాయి. యూఎస్ మార్కెట్స్ పెరుగుతూ ఫ్రైడే రోజు మాత్రం బాగా పడింది. సో అవి ఆల్ టైమ్ హైలో రీచ్ అయిపోయినాయి. మనమేమో ఆల్మోస్ట్ దగ్గర కిందకు వస్తూ ఉన్నాం, కంటిన్యూస్గా కిందకు వస్తూ ఉన్నాం. 1 వీక్ నుంచి ఆల్మోస్ట్ రెగ్యులర్గా మన మార్కెట్స్ పడుతున్నాయి. ఈ పడుతున్న దానికి ఎవరినైనా రీజన్ మీరు మాట్లాడుకోండి, ఎవరినైనా ఏ యూట్యూబ్ ఛానల్ మీకు చెప్పినా, సుందర్ కానీ లేదా మన తెలుగు ఛానల్స్ ఎవరు చెప్పినా సరే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అంటుంటారు. ఆఖరికి మన ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అంటే అసలు వాట్ ఈస్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్? ఎఫ్ఐఎస్ సెల్లింగ్తోనే నిజంగా మార్కెట్స్ పడిపోతాయా? అసలు ఇది నిజమా? అసలు ఎఫ్ఐ డేటా ఏంటి? దానివల్ల అసలు నిజంగా కుప్పకూలే అవకాశం ఉంటుందా? మార్కెట్స్ రోజు పడిపోయే అవకాశం ఉంటుందా అన్నది బ్రీఫ్గా కొంచెం ఈ వీడియోలో చెప్పి, వేరే వీడియో స్పెషల్గా ఎఫ్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఒక 15-20 ఏళ్ల ముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది, మనం ఎలా కౌంటర్ చేస్తున్నారు మన డిఏఎస్ అని చెప్పిన దానికి వేరే వీడియో పెడతాను. ఈ వీడియో ఫర్ నెక్స్ట్ వీక్ కోసమని. కానీ దానికన్నా ముందు ఈ ఎఫ్ఐఎస్ గురించి చెప్పేదానికి ఎవ్రీడే నేను చూస్తుంటాను కొన్ని వీడియోస్. వాళ్ళు ఎఫ్ఐఎస్ సెల్లింగ్, ఎస్పెషల్లీ నేను సుందర్ అప్పుడప్పుడు చూస్తుంటాను. అతనైతే మార్కెట్ ఒక 100 పాయింట్లు పడ్డా చాలు ఎఫ్ఐఎస్ సెల్లర్స్ టుడే అంటాడు డైరెక్ట్గా. సో ఈ టైప్లో అందరూ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అంటే నిజంగా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ వల్ల అంత పడుతుంటుంది మార్కెట్. ఇప్పుడున్న కండిషన్లో, ఈ లాస్ట్ 10 ఏళ్ళ నుంచి జరుగుతున్న మార్కెట్ కండిషన్లో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అంత భయంకరంగా మన మార్కెట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నదా లేదా అనేది ఈ వీడియోలో ఒకసారి మినిమం డేటా ఇచ్చేదని ట్రై చేస్తాను. మీరు చూడండి. ఫస్ట్ మనం నవంబర్ మంత్ తీసుకుందాం. నవంబర్ మంత్ మనం ఒకసారి చెక్ చేసుకుంటే మీకు చూడండి, ఇక్కడ మీరు నవంబర్ డేటాలో మీకు నవంబర్ 1వ తారీఖు మన ముహూర్త ట్రేడింగ్ జరిగింది. నవంబర్ 4th మీకు ఎఫ్ఐఎస్ ఇక్కడ డేటా మీకు చూడండి. ఎఫ్ఐఎస్ మీకు ట్యాబులర్ కాలం ఇస్తున్నా. ఎఫ్ఐఎస్ 4వ తారీఖు రోజు 13,786 కోట్లు కొన్నారు, అమ్మింది 18,000 అమ్మారు, అంటే -4,329 crores వాళ్ళు నెట్ సెల్లర్స్. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఎఫ్ఐఎస్ వాళ్ళు కొంటుంటారు, అమ్ముతుంటారు డైలీ. అలానే డిఐఎస్ అమ్ముతుంటుంటారు, కొంటుంటారు డైలీ. కానీ మార్కెట్ పడాలి అన్నా పెరగాలన్నా, నిఫ్టీ పెరగాలి పడాలి అన్నా సరే ఓన్లీ నిఫ్టీ వెయిటెడ్ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ వెయిటెడ్ స్టాక్స్ వాటిని అమ్మడం కానీ వాటిని కొనడం కానీ జరిగితేనే మార్కెట్ పడుతుంది, లేదంటే పడదు అని నేను 2 సంవత్సరాల నుంచి నా ఛానల్ పెట్టేప్పటి నుంచి నేను అదే చెప్తూ వస్తున్నాను. ఈ ఎఫ్ఐఎస్కి వీటికి సంబంధం లేదు అని చెప్పని. ఇక్కడ మీరు 4వ తారీఖు ఎఫ్ఐఎస్ 13,786 crores కొన్నారు, 18,116 crores అమ్మారు వాళ్ళు. 4,329 crores నెట్ వాళ్ళు సెల్లర్స్. వాళ్ళు ఏం కొన్నారు మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీరు ఒక స్టాక్ కొనుక్కుంటారు. మీరు స్టాక్ కొనుక్కున్నది, మీరు ఏ స్టాక్ కొన్నారని మీకు ఎలా తెలుస్తుంది? దగ్గర 1,600-1,700 మంది ఉంటారు ఈ ఎఫ్ఐఎస్. వాళ్ళు ఎవరు కొన్నారు, ఏది కొన్నారు, ఇది టోటల్ ఎఫ్ఐఎస్ కొన్న టోటల్ డేటా మాత్రమే ఎక్స్చేంజ్ మనకి ఇస్తుంది. దీంట్లో ఎవరు కొన్నారు, ఏ స్టాక్స్ కొన్నారు, అప్పుడు రిలయన్స్ ఎంత ఒకవేళ అమ్మారు అనుకుందాం, రిలయన్స్ ఎంతమంది అమ్మారు, సో ఎంత క్వాంటిటీ అమ్మారు, ఎంతవరకు వెళ్తుంది కిందకి? ఎందుకంటే మనకు రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవి అమ్మితేనే నిఫ్టీ పడుతుంది, బ్యాంక్ నిఫ్టీ పడుతుంది, లేదంటే పడదు. సో దీంట్లో ఎలా అమ్మారు, ఎలా కొన్నారని మనకు ఎలా తెలుస్తుంది? 4వ తారీఖు చూసుకుందాం. మనకి నిఫ్టీ ఆ రోజు 1.27% డౌన్ అయింది, అంటే దగ్గర 250-300 పాయింట్ డౌన్ అయింది. ఇక్కడ మీరు చూసేది, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, నెట్ ఎఫ్ఐ సెల్లర్స్ వచ్చి 4,329 ఆ రోజుకి 4th 4,329 కోట్లు అమ్మారు. అండ్ మన డిఐఎస్ పక్కన ఉన్నది డిఐ డేటా, ఇది 12,449 కోట్లు మన వాళ్ళు కొన్నారు, 9,514 కోట్లు అమ్మారు, అంటే 2,936 కోట్లు మన వాళ్ళు నెట్ బయర్స్, ఎఫ్ఐఎస్ సెల్లర్స్, డిఐ బయర్స్. అయినా మార్కెట్ 1.27% పడిపోయింది. ఎందుకు పడిపోయింది? మనం ఒకసారి ఆలోచించాలి కదా. ఎందుకంటే ఈ మంత్ అంతా 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా అమ్ముతానే వస్తూ ఉన్నారు. ఆల్ నెట్ సెల్లర్స్, నెట్ సేల్స్ వచ్చేది ఎఫ్ఐఎస్ నెగిటివ్లోనే ఉంది, అంటే అమ్ముతున్నారు. కానీ ఇక్కడ బైస్ ఉన్నాయి, ఆల్రెడీ బై చేస్తున్నారు, సెల్ చేస్తున్నారు, మళ్ళీ అమ్మేదేమో అమ్ముతాను. నెట్ వచ్చేది డిఫరెన్స్ చూసుకుంటే మీకు అమ్ముతున్నారు. వేరే డిఐఎస్ చూడండి, మీకు రైట్ సైడ్ చూడండి, మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్
కంటిన్యూస్గా వాళ్ళు బై చేస్తూనే ఉన్నారు. ఎప్పటి నుంచి? ఈ మంత్ స్టార్టింగ్ నుంచి 4వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్. మొన్నటి వరకు కూడా 14వ తారీఖు కూడా మన నెట్ బయర్స్. ఆ రోజు మనకి ఎఫ్ఐఎస్ మీకు 1849 crores మీకు సెల్స్ ఉంటే, నెట్ మన డిఐఎస్ వచ్చారు 2481 crores వాళ్ళు నెట్ బయర్స్ ఉన్నారు. కాబట్టి మీకు 0.11% మాత్రం అంటే ఫ్లాట్గా ఉన్నది. అంతకుముందు రోజు చూడండి మీకు 2502 ఎఫ్ఐఎస్ 13th రోజు. ఆ రోజు మన 1.3% డౌన్ అయింది. అంటే దగ్గర 300 పాయింట్ వరకు నిఫ్టీ డౌన్ అయింది ఆ రోజు. ఆ రోజు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఎంత ఉంది? 2500 crores ఉన్నింది. కానీ మన డిఐ బయింగ్ ఎంత ఉంది? 6146 crores ఉంది. ఇక్కడ చూడండి 13వ తారీఖు. కానీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ భారీగా పడిపోయినాయి. 1.36% పడింది. ఎందుకు పడింది? పోనీ డిఐఎస్ కొన్నారు. ఎందుకంటే నెట్ ఆ రోజు ట్రాన్సాక్షన్ చూసుకుంటే మీకు ఎఫ్ఐఎస్ కన్నా డిఐఎస్ దగ్గర 4000 కోట్లు ఎక్కువ కొన్నారు. అంటే నియర్లీ 3600 crores వర్త్ కొన్నారు ఎక్కువ. కానీ ఎందుకు పడింది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎందుకు పడ్డాయి? ఫిన్ నిఫ్టీ అన్నీ పడ్డాయి ఆ రోజు 13వ తారీఖు. ఎందుకు పడ్డాయి? ఎవరు చెప్పలేరు. ఎందుకంటే దీనికి దానికి సంబంధం లేదు. నేను చెప్పే ఉద్దేశం, ఈ వీడియో పెట్టే ఉద్దేశం ఏంటంటే, రోజు మీకు సాయంత్రం అవగానే ఒక పడ్డదనుకోండి, మీకు ఒక 100 పాయింట్ నిఫ్టీ డౌన్ ఉందనుకోండి, మీకు ఏ వీడియోనే తీసుకోండి, మన తెలుగు యూట్యూబ్ ఛానల్లో కానీ ఏ యూట్యూబ్ ఛానల్ తీసుకోండి, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అంటారు. వాట్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్? అసలు దేనికి ఎఫ్ఐఎస్ సెల్లింగ్? ఎఫ్ఐఎస్ ఏం సెల్ చేశారో మనకు ఎలా తెలుస్తుంది? ఎక్స్చేంజ్ ఇవ్వదు మీకు. ఎక్కడ మీకు ఆ డేటా ఉండదు. ఎఫ్ఐఎస్ ఏ స్టాక్ కొన్నాడు, ఏ స్టాక్ అమ్మాడు అనేది ఎవరికి తెలియదు. పోనీ ఓన్లీ ఫ్యూచర్స్ కానీ తీసుకున్నాం అనుకుంటే ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్ అనేది అది తెలుస్తుంటుంది. అంటే టు దట్ ఎక్స్టెంట్ తెలుస్తుంటుంది. కానీ మీకు నిజంగా మార్కెట్ పడాలి అని చెప్పంటే దాంట్లో కూడా మీకు ఓన్లీ నిఫ్టీ ఫ్యూచర్స్, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఎంత ఉన్నాయో అది మాత్రం తెలుస్తుంటుంది. దానికి సెపరేట్ వీడియో పెడతాను దాని మీద. ఇప్పుడు మీకు ఇక్కడ చెక్ చేసుకుంది. ఏదో చెప్పేసి ఎఫ్ఐఎస్ 13వ తారీఖు రోజు మీకు 2500 కోట్లే మీకు నెట్ సెల్లర్స్ ఉన్నప్పుడు, డిఐఎస్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ మీకు 6145 6145 crores నెట్ బైస్ ఉన్నప్పుడు మార్కెట్ 1.5% 1.3738% ఎందుకు పడింది? అంటే ఈ ఎఫ్ఐఎస్ అమ్మిన దాంట్లో ఏ హెవీ వెయిటెడ్ స్టాక్స్ ఏదో అమ్మేసి ఉండాలి. ఈ 17,680 కోట్లలో అమ్మిన వాటిలో హెవీ వెయిటెడ్ స్టాక్స్ ఒక ఐసిఐసిఐ లాంటిది, లేదంటే రిలయన్స్ లాంటిది హ్యూజ్ క్వాంటిటీస్ అమ్మేసి ఉంటే దానివల్ల ఏమైనా పడుతుంది. లేదా ఆ టైంలో వీళ్ళు కూడా సెల్ చేశారు. ఏదో డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా ఒక 7,900 కోట్లు సెల్ చేశారు. ఆ టైంలో వీడు కూడా కానీ ఆ 7,949 కోట్లు సేమ్ స్టాక్స్ కానీ హెవీ వెయిటెడ్ స్టాక్స్ కానీ సెల్ చేసి ఉంటే అవి పడే అవకాశం ఉంటుంది. అందుకనే పడి ఉంటుంది ఆ రోజు. అంతేగాని మీకు రోజు మార్కెట్ పడిన వెంటనే మీకు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అని చెప్పని ప్రతి ఒక్కడికి ఇది ఒక ఫన్ అయిపోతున్నది. ఫన్ ఇన్ ద సెన్స్ సరదా. అంటే వాళ్ళకి ఐడియా లేక ఎందుకు పడుతున్నది ఏంటి అని ఐడియా లేక డైరెక్ట్గా ఏమని చెప్తారు, మార్కెట్ పడుతుందంటే ఎఫ్ఐఎస్ అమ్మేస్తున్నారు అంటారు. ఎఫ్ఐఎస్ అమ్మడం ఏంటి? ఎఫ్ఐఎస్ ఊరిని అమ్మేసుకొని దుకాణం సర్దుకొని వెళ్ళిపోడు కదా వాడు. షాప్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోడు వాడు. రోజు కొంటుంటాడు, రోజు అమ్ముతుంటాడు వాడు. అలానే మన డిఐఎస్ రోజు అమ్ముతుంటారు, కొంటుంటారు. ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ఫినామినా. దీంట్లో స్పెసిఫిక్గా చెప్పేదంటూ హైలైట్ చేసేదంటూ ఎఫ్ఐఎస్ అమ్మేస్తున్నారు అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా లాస్ట్ మీరు చెక్ చేసుకుంటే 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 29,535 29,533 crores అమ్మారు వాళ్ళు. వేరాజ్ నెట్ మన డిఐఎస్ కొన్నది 26,522 crores కొన్నారు. అంటే డిఫరెన్స్ ఇస్ ఓన్లీ 3 crores. 3 crores అమ్మిన దానికి ఎంత మార్కెట్ కంటిన్యూస్గా పడిపోవాల్సిన అవసరం లేదు కదా. వారం నుంచి పడుతూనే వస్తున్నది కదా. వారం నుంచి పడుతున్నది. ఆల్మోస్ట్ హార్డ్లీ ఒక 2-3 రోజులు పెరిగింది మధ్యలో. 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఓన్లీ 6వ తారీఖు పెరిగింది, 5వ తారీఖు పెరిగింది అంతే. తర్వాత నుంచి కంటిన్యూస్గా పడుతూనే వస్తున్నది. సో నెక్స్ట్ రేపు ఎలా ఉంటుంది అనేది కూడా అది చాలా ఇంపార్టెంట్ కదా. ఇంకొక మీకు అబ్జర్వేషన్ కూడా చెప్తాను, మీరు ఇది కూడా వాచ్ చేయండి. మీరు ఏప్రిల్ 2024లో తీసుకుందాం మనం. 2,77 అంటే 2.77 lakh crores ఎఫ్ఐఎస్ ఆ మంత్లో బై చేసింది. వాళ్ళు అమ్మింది 3.13 lakh crores ఆ మంత్ అమ్మారు.
అంటే 35,000 crores వాళ్ళు నెట్ వాళ్ళు 35,000 crores అమ్మారు. వేరే డిఐఎస్ 2.57 lakh crore అంటే 2.57 lakh crore వర్త్ అంటే స్టాక్స్ కొన్నారు, 2.13 lakh crores వర్త్ షేర్స్ అమ్మారు. వాళ్ళ టోటల్ అంతా వాళ్ళది అంటే 44,000 crores వరకు వాళ్ళు బై చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ ఏమో 35,000 crores సెల్ చేశారు నెట్, అండ్ వీళ్ళేమో 44,000 crores నెట్ బై చేశారు. నిఫ్టీ టోటల్ చేంజ్ ఎంత ఉంది? ఇది నిఫ్టీ చేంజ్ ఇస్తున్నాం మీకు. ఆ మంత్ ఏప్రిల్ మంత్ మీకు 1.24% అప్ ఉంది ఆ రోజు. అంటే అజ్యూమింగ్ దట్ మనకు 20,000 21,000 20,000 ఎంత ఉందనుకుంటే 1.2% అంటే నియర్లీ ఆ మంత్ దీనికి 250 points 300 points అప్లో క్లోజ్ అయింది, ప్లస్లో ఉంది. సేమ్ ఇస్ ద కేస్ విత్ మే, ఇక్కడ ఇచ్చినాను చూడండి. అండ్ సేమ్ ఇస్ ద కేస్ విత్ సెప్టెంబర్ చూడండి. మీకు ఎఫ్ఐఎస్ మీకు 3.91 lakh crore షేర్స్ వాళ్ళు బై చేశారు, 3.78 lakh crores వాళ్ళు షేర్ చేశారు. అంటే 0.12 అంటే 12,000 crores మాత్రమే వాళ్ళు నెట్ బయర్స్ సెప్టెంబర్లో. వేరేజ్ మన వాళ్ళు అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ 3.1 lakh crore షేర్స్ వాళ్ళు మన బై చేశారు, అండ్ సెల్ చేసింది 2.85 lakh crores షేర్ చేశారు. అండ్ టోటల్ 30,000 crores వర్త్ వీళ్ళు మన షేర్స్ మనోళ్ళు బై చేశారు, నెట్ బయర్స్. సో వాళ్ళకన్నా మనోళ్ళు ఒక 20,000 crores ఎక్కువ బై చేశారు. అప్పుడు నిఫ్టీ ఎంత పెరిగింది చూడండి, సెప్టెంబర్లో 2.28% పెరిగింది, అంటే నియర్లీ ఒక 600 points ఎంత పెరిగింది. అక్టోబర్లో ఒకసారి చెక్ చేసుకుందాం. అక్టోబర్ మంత్కి 2024కి 2.99 lakh crores వర్త్ వీళ్ళు ఎఫ్ఐఎస్ బై చేశారు, 4.13 lakh వర్త్ వాళ్ళు క్రోర్స్ వాళ్ళు సెల్ చేశారు. అంటే ఒక 1.14 lakh crores వాళ్ళు సెల్ చేశారు. ఇది మీకు చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు 1.14 lakhs 1.14 lakhs 1.14 lakhs అని మీ ప్రాణం తినేశారు. ఏ ఛానల్ చూడండి 1.14 lakh crores. అది ఎప్పుడు తెలిసింది? వాడు అమ్మిన తర్వాత అక్టోబర్ ఎండింగ్ డేటా వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది మనకి. అది ముందే తెలియదు కదా ఎవరికి. ఈ ఎఫ్ఐఎస్ అంతా మీరు డేటా వాడు పొద్దున్నే ఎవరు వాడు ట్రేడింగ్ చేస్తాయంటే ఎక్కడ రాదు, మీకు ఎండ్ ఆఫ్ ద డేకి వస్తుంది. ఈ 1.14 lakhs గురించి మీకు యూట్యూబ్లో కథలుగా చెప్పారు. కానీ యాక్చువల్లీ చూడాల్సింది ఏంటంటే 1.14 lakhs అక్టోబర్లో యూట్యూబ్ ఎఫ్ఐఎస్ అమ్మితే అప్పుడు మన డిఏఎస్ ఏం చేశారు ఒకసారి చెక్ చేశారు. 3.4 lakh crores వాళ్ళు డిఏఎస్ కొన్నారు, 2.32 lakhs మన డిఏఎస్ అమ్మారు, అండ్ 1.07 lakhs crores అంటే 1,07,000 కోట్లు మన డిఏఎస్ వాళ్ళు కొన్నారు నెట్ బయర్స్. అంటే డిఫరెన్స్ ఎంత? ఓన్లీ 7,000 crores. 1.14 మైనస్ 1.07 అంటే ఎంత? ఎక్కువ అమ్మింది ఎఫ్ఐఎస్ ఓన్లీ 7,000 కోట్లు అమ్మారు. కానీ మనకు నిఫ్టీ పడింది, ఎంత పడింది అక్టోబర్లో? 6.22% పడింది. 6.22% పడింది. అంటే నియర్లీ మనం కంపేర్ చేసినా అప్పుడు 2,600 దగ్గర ఉన్నాం మనం, అంటే ఒక 1,500 పాయింట్ల వరకు మినిమం పడింది. సో ఇది మీరు టైంలో అర్థం చేసుకోండి. మీరు దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి? అసలు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ వల్ల మార్కెట్ పడుతుందని ఎలా చెప్తారు? ఇది క్వశ్చన్ మీరు ఆలోచించుకోవాల్సింది. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ వల్ల మార్కెట్ పడుతుంది అని ఎలా చెప్తారు? లేదా మార్కెట్ పడంగానే అది ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అని ఎలా అంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ పెడితే ఆ కింద కామెంట్స్లో అడగండి, మార్కెట్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే మార్కెట్ ఎందుకు పడుతుందని అడగండి. ఎందుకంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఏది అమ్మారని మనకు ఎలా తెలుస్తుందని అడగండి. మీరు వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పడాలన్నా పెరగాలన్నా వెయిటేజ్ స్టాక్స్ కదలాలి. అది మీ అందరికీ తెలిసిందే, 2 ఏళ్ళ నుంచి చెప్తూ వస్తున్నా. ఎఫ్ఐఎస్ వెయిటేజ్ స్టాక్స్లో ఎఫ్ఐఎస్ వెయిటేజ్ స్టాక్స్ బై చేశాయా సెల్ చేశాయా అనేది మనకు ఎలా తెలుస్తుంది? మనకు తెలియదు కదా, ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎవరికి చెప్పరు కదా. అది మీరేం కొన్నారో ఎవరికి చెప్పరు. అట్లా ఎఫ్ఐఎస్ ఏం కొన్నారో ఎక్కడ చెప్తారు? ఎక్స్చేంజ్ కూడా ఎవరికి ఏది రివీల్ చేయదు. పలానాడు ఈ ఎఫ్ఐ ఇది కొన్నాడు ఇది అమ్మాడు అని చెప్పని ఎవరికి చెప్పదు. వాళ్ళు ఎంత పర్సంటేజ్ కొన్నారు, ఎంత పెట్టుబడి పెట్టారని మాత్రమే తెలుస్తుంది. సో దీనికి మెయిన్ ఇప్పుడు సొల్యూషన్ ఏంటి మీకు? ఓకే, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ అని అడగచ్చు. ఎందుకంటే మీకు అందరూ ఎవరు చూసినా సరే మీకు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అని చెప్తానే వస్తున్నారు. సో దీని మీకు సొల్యూషన్ ఏంటంటే ఈ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అని చెప్పే ఏ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో
రోజు ఒక 15 నిమిషాలు స్పెండ్ చేస్తారు వాళ్ళ వీడియోస్ మీద. ఎఫ్ఐఎస్ సెల్లింగ్, ఎఫ్ఐఎస్ ఇది, ఎఫ్ఐఎస్ అది, లేదంటే యూఎస్ డేటా, యూకే డేటా అంటూ చాలా చెప్తూనే వస్తుంటారు. ఫైనలీ కొన్ని ఛానల్స్ ఉన్నాయి అయితే మా లెవెల్సే చెప్తారు అనుకో, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఈ ఎఫ్ఐఎస్ చెప్పే వాళ్ళకి మీరు అడగాల్సింది ఏంటంటే ఇండెక్స్ వెయిటెడ్ స్టాక్స్ కొన్నాయని మీకు తెలుసా, ఎఫ్ఐఎస్ కొన్నాయని మీకు తెలుసా, ఆర్ ఎఫ్ఐఎస్ ఏ స్టాక్స్ కొన్నాయనేది మీకు ఎలా తెలుస్తుంది, ఎలా చెప్పగలరు మీరు అని అడగండి. కింద పోస్టులు అడగండి, అడిగితేనే మీకు ఐడియా వస్తుంది. ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఏ స్టాక్స్ కొన్నారు, ఎఫ్ఐఎస్ దేంట్లో ఇన్వెస్ట్ చేశారు అనేది ఎవరికి ఐడియా ఉండదు. ఎక్స్చేంజ్ విల్ ఎవర్ రివీల్ అవన్నీ ఎవరికి ఓపెన్గా ఇదిగో పలానా ఎఫ్ఐ పేరు ఇది, వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేశారు ఆ డీటెయిల్స్ ఎవరు చెప్పరు. అన్లెస్ అంటే వాళ్ళు ఏమైనా వాళ్ళంతటి వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇన్సైడ్ వాళ్ళు ఇచ్చేస్తారు తప్ప నార్మల్లీ ఎవరు ఎక్స్చేంజ్ అయితే అఫీషియల్గా ఎక్కడ డిక్లేర్ చేయదు. ఎందుకంటే ఎక్స్చేంజ్ చేయడం మొత్తం మేము రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాం కాబట్టి దాంట్లో ఎవరు ఎక్కడ మీకు ఆ డేటా ఉండదు. ఎఫ్ఐఎస్ పలాని కొన్నారు పలాని అమ్మారని చెప్పని. ఎందుకని మీరు మై సజెషన్ టు మా సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా జనరల్ ట్రేడర్స్ కానీ అయితే ఈ ఎఫ్ఐఎస్ అమ్మేస్తున్నారు, ఎఫ్ఐఎస్ కొనేస్తున్నారు ఇటువంటి దానిలోకి వెళ్ళకండి. ఎందుకంటే అది పెద్ద హైలీ కన్ఫ్యూజింగ్ పాయింట్ మీకు. ఎందుకంటే మీరు పొరపాటు ఏదైనా స్టాక్ కొనాలన్నా సరే అమ్మాలన్నా సరే మీరు ఆ స్టాక్ లెవెల్ని చూసుకునేదను మీరు కొనుక్కోవాలి అనుకుంటే మీరు కొనుక్కోండి. దాని లెవెల్ మెయిన్, దాని లెవెల్ ఏదో చెక్ చేసుకోవాలంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను హౌ టు చెక్ ఇట్ అని చెప్పని. మీరు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్స్ మీరు కొనాలనుకుంటారు, మీరు ఒక స్టాక్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, మీరు ఎన్ఎస్సీలోకి వెళ్ళండి, ఆ స్టాక్ కొట్టండి దాని పేరు కొట్టేదను దాని హిస్టారికల్ డేటా కొట్టుకోండి. హిస్టారికల్ డేటా అని అడిగితే అది ఒక 1 ఇయర్ డేటా ఇస్తుంది. ఆ 1 ఇయర్ డేటాలో మీకు అది ఎన్ఎస్సీలో ఎస్పెషల్లీ మీకు హైలైట్ చేస్తుంది 1 ఇయర్లో హై లో అని చెప్పండి. లేదా మీరు డైరెక్ట్గా మీరు ఎన్ఎస్సీలో ఓపెన్ చేసి చూసుకుంటే 52 వీక్స్ హై ఏమన్నాయి, 52 వీక్స్ లో ఏమన్నాయి అనేది అందరు ఇస్తున్నారు. బ్రోకర్స్ అందరూ అన్ని ఛానల్స్ ఇస్తుంటాయి. మీరు చాలా సేఫ్గా అసలు మీ ఇన్వెస్ట్మెంట్లో ఏమాత్రం తప్పు జరగకూడదు అని అనుకోవాలనుకుంటే మీకు నియరెస్ట్ 52 వీక్స్ లో ఏదైనా ఉంటే అటువంటిది ఏమైనా ఉంటే కొనుక్కొని పెట్టుకోండి. పెద్దగా అంతకన్నా ఫర్దర్గా భయంకరంగా పడేది ఏమి ఉండదు కాబట్టి కొంచెం పెరిగే అవకాశం ఏమైనా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. కానీ ఈ ఎఫ్ఐఎస్ బేస్ చేసుకునేది ఎఫ్ఐఎస్ కొన్నారు, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ జరుగుతుంది, ఎఫ్ఐఎస్ బై స్టాక్స్ ఇవి అని చెప్పని ఎవరైనా చెప్తున్నా అవి పట్టించుకోకండి. అసలు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ డిఏఎస్ సెల్లింగ్ ఆల్మోస్ట్ ప్యారలల్గా పోతున్నది. అందుకనే లేదంటే ఈ 1 lakh అక్టోబర్లో వాళ్ళు అమ్మిన 1.1 lakh క్రోర్స్కి వాళ్ళు ఎఫ్ఐఎస్ అమ్మిన దానికి మన నిఫ్టీ 10-15% డౌన్కి వెళ్ళిపోయింది ఒక 10 ఏళ్ల ముందు అయితే. ఇప్పుడు అలా జరగడం లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ ఇమ్మీడియట్లీ ఇట్ ఈస్ గెటింగ్ కాంపన్సేటెడ్ బై డిఏఎస్ కాంపన్సేటెడ్. దాన్ని బై చేస్తున్నారు. బై చేస్తే మీరు నెట్ డిఫరెన్స్ చూడండి. అక్టోబర్ మంత్లో నేను ఇక్కడ ఇచ్చున్నా కదా, నెట్ డిఫరెన్స్ ఇస్ 1,14,000 crores వాళ్ళు ఎఫ్ఐఎస్ అమ్మితే మీకు 1,07 crores మన డిఏఎస్ కొన్నారు. అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? 7,000 కోట్లు. కానీ మీకు చెప్పేది సుందర్ లాంటి వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి, పిఆర్ సుందర్ లాంటి వాళ్ళు మీకు 1,14,000 crores అని చెప్పని మీకు మ్యాక్సిమం సుత్తి కొడతారు. 1,14,000 crores, 1,14,000 ఇవే చెప్తారు. అందరు ఇవే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనుకుంటారు. ఆ పక్కన డిఏ అని కొన్నాడు, వాడు 1,07,000 డిఏఎస్ ఉన్నాయి, వాడు 1,07 lakh crores కొన్నాడు అక్టోబర్ మంత్ అని అసలు ఎవరు చెప్పరు. అందుకోసం మై రిక్వెస్ట్ ఈజ్ ఇగ్నోర్ ఈ ఎఫ్ఐఆర్ డేటా. అది ఎందుకు పనికిరాదు మీకు, బేకార్. అది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అంటే మీకు ఓన్లీ ఎక్స్చేంజ్ ఆ డేటా ఇస్తుంటుంది ఓన్లీ ఫర్ ఎలా ఉంది మార్కెట్ అని బ్రాడర్ అవుట్లుక్ చూసుకోవాలి. ఎందుకంటే 2 పక్కల ఎఫ్ఐఎస్ బైస్ డిఏఎస్ బైస్ ఉంటే మీరు సేఫ్. కంటిన్యూస్గా డైలీ ఇప్పుడు ఎఫ్ఐఎస్ రేపు మార్కెట్ మండే కానీ ట్యూస్డే కానీ అది పడిపోవాలనుకోండి, ఎఫ్ఐఎస్ డిఏఎస్ ఇద్దరు కలిసి అమ్మారనుకోండి అప్పుడు పడిపోద్ది. అంతేగాని ఎఫ్ఐఎస్ కొంటూ డిఏఎస్ అమ్ముతుంటే పడదు, లేదా ఎఫ్ఐఎస్కు అమ్ముతూ డిఏఎస్ కొన్నా అది పడదు. మార్కెట్ ఇలానే ఒక రేంజ్లోనే తిరుగుతూ ఉంటుంది. అందుకోసం మీరు ఇది చెప్పాలనుకోండి కొంచెం బ్రీఫ్గా ఒక మినిమం డేటా ఇచ్చి చెప్పాను. మ్యాక్సిమం డేటాతోటే ట్రై టు పుట్ అనదర్ వీడియో వేర్ మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అసలు ఇది ఎఫ్ఐఎస్ అనేది జస్ట్ బేకారు, అది ఊరినే అనవసరంగా చెప్తుంటారు వీళ్ళు గంటలు మన యూట్యూబ్ ఛానల్లో స్టోరీస్ అని చెప్పి మీకు అర్థమైపోద్ది. సో నవ్ విల్ గో టు ఫ్రైడే మార్కెట్ ఎలా జరిగిందనేది ఒకసారి చెక్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఫ్రైడే మీకు సెన్సెక్స్ క్లోజ్ అయింది, మీకు 110 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ క్లోజ్ అయింది -26 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ ప్లస్లో క్లోజ్ అయింది, 91 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది.
మీకు ఇక్కడ ఇన్ఫీ, టీసీఎస్, ఐటీసీ, ఎల్ఎన్టీ అండ్ ఎస్బీఐ డౌన్ ఉన్నాయి. రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ అప్ ఉన్నాయి ఆ రోజు. ఇది ఫ్రైడే మనకు హాలిడే కాబట్టి, థర్స్డే రోజు అప్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ పడలేదు ఆ రోజు. రేపు మీకు మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఆ మిడ్ క్యాప్ నిఫ్టీ టీసీఆర్ ఈస్ 12432, దాని టీసీఆర్ 12432, దాని టీసీఆర్. మీకు అప్ సైడ్ లెవెల్స్ వచ్చేది మీకు 12213, అది క్లోజ్ అయింది టీసీఆర్ కన్నా బాగా కింద క్లోజ్ అయింది. అప్ సైడ్ లెవెల్స్ వచ్చి 12213, డౌన్ సైడ్ లెవెల్స్ వచ్చి 11958. ఈ రెండు లెవెల్స్ మీరు వాచ్ చేసుకోవాల్సి వస్తుంది రేపు ట్రేడింగ్కి. తర్వాత నిఫ్టీకి వాచ్ చేయాల్సింది నేను మళ్ళీ చెప్తున్నా, 23661 ఈజ్ వన్ కీ లెవెల్. ఇది కానీ క్రాస్ కాకపోతే రేపు కూడా కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ 50,441, దీనికన్నా కింద కానీ ఉంటే తప్పకుండా కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మన ఇక్కడ మీరు నిఫ్టీ చార్ట్, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ వీక్ మొన్న జరిగింది, నిఫ్టీ ఫ్లాట్గా ఉన్నాయి ఈ చార్ట్. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈక్వల్లీ అంటే కొంచెం మూవ్ అయింది, కానీ మరీ అంత మార్నింగ్ మూవ్ అయింది, కానీ తర్వాత అంతా మూవ్ కాలేదు. ఎందుకంటే 11 తర్వాత 12 తర్వాత పెద్ద మూవ్ కాలేదు, ఫ్లాట్గానే ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఉంది, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. తర్వాత మీరు ఇక్కడ మెయిన్ మేము రోజు ఇది ఎందుకు మీకు చెప్పేదాన్ని ట్రై చేస్తున్నారంటే, దీన్ని బేస్ చేసుకొని మీకు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మీకు దీన్ని బేస్ చేసుకొని మాత్రమే మొమెంటం ఉంటుంది, లేదంటే ఉండదు. ఇది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏదైనా సరే మూవ్ అవ్వాలి అని చెప్పంటే మీకు ఫస్ట్ కావాల్సింది ఎర్లీ స్టాక్స్. నేను ఇచ్చే ఈ స్టాక్స్ మాత్రమే లైవ్లో కనిపిస్తూ ఉంటాయి, వీటిని చూసి మాత్రమే మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిలయన్స్ మనం మీకు చెప్పాను 1252 దగ్గర ఉంది, అది ఏది మీకు బుధవారం రోజు చెప్పాను 1252 దగ్గర క్లోజ్ అయింది. రిలయన్స్ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పాను, అది 1260 వరకు రావాలని చెప్పాను, అది 1267 దగ్గర క్లోజ్ అయింది. రేపు 1287కి వెళ్తుందా, లేదంటే 1260 బ్రేక్ అవుతుందా లేదా అన్నది మనం ఈ వీడియోలో చూస్తే అంటే రేపు ఓపెనింగ్ అయిన తర్వాత చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో భారతీయ ఎయిర్టెల్ ఫ్లాట్గా క్లోజ్ అయింది, టీసీఎస్ డౌన్లో క్లోజ్ అయింది, ఇన్ఫీ డౌన్లో క్లోజ్ అయింది, మారుతి డౌన్లో క్లోజ్ అయింది, ఎల్ఎన్టీ డౌన్లో క్లోజ్ అయింది. ఎల్ఎన్టీ మీకు 3531 ఇస్ ఎల్ఎన్టీ సెల్ వచ్చింది, అక్కడ నుంచి 3457 ఇస్ ద లెవెల్ టు వాచ్. ఇక్కడ చూసుకోండి. ఇన్ఫీ ఆల్రెడీ మీకు హైలోనే ఉంది, టీసీఆర్ అబవే ఉంది, అది అంటే 1764 ఇస్ టీసీఆర్, దానిపైనే ఉంది. అండ్ టీసీఎస్ కూడా టీసీఆర్ అబవ్ ఉంది. అది రేపు అంటే రేపు ఓపెన్ బ్రేక్ అవుతుందా, లేదంటే 4559 టీసీఆర్ క్రాస్ అవుతుందా, బ్రేక్ అవుతుందా, టీసీఎస్ 4159 క్రాస్ అవుతుందా, బ్రేక్ అవుతుందా చెక్ చేసుకోండి. ఎందుకంటే బ్రేక్ దాని కింద కానీ ఉంటే కిందకి వెళ్తుంది, అది దాటితే పైకి వెళ్తుంది. ఈ టైప్లో మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక రైట్ సైడ్కి వస్తే మీరు బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే లెవెల్స్ ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్తూ వస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకోండి, నిఫ్టీ బ్యాంక్ స్టాక్స్ ఇక్కడ ఉన్నాయి. బ్యాంక్ స్టాక్స్లో మీకు చూడండి, ఇది టీసీఆర్ కన్నా కింద ఉంది కోటక్, అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా టీసీఆర్ కన్నా కింద ఉంది, అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ టీసీఆర్ కన్నా కింద ఉంది, యాక్సిస్ బ్యాంక్ టీసీఆర్ కన్నా కింద ఉంది, ఎస్బీఐ టీసీఆర్ కన్నా కింద ఉంది, ఇండస్ఇండ్ బ్యాంక్ టీసీఆర్ కన్నా కింద ఉంది. నేను ఇండస్ఇండ్ బ్యాంక్ అది 1080 1100 ఉన్నప్పటి నుంచి మీకు చెప్తూ వస్తున్నాను, అది 1000 బ్రేక్ అవుతుందని చెప్పని. ఇప్పుడు చూడండి, అది ఇండస్ఇండ్ బ్యాంక్ 1017, మోస్ట్ ప్రాబబ్లీ రేపు 2 లెవెల్ 1000 బ్రేక్ అవుతుంది. అది 990 ఎంత ఉందో దాని లెవెల్ అక్కడికి వెళ్తుంది. ఇది చూసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే ఈ సిగ్నల్స్ చూసుకొని మీరు ఇవి బైలో ఉంటే మీరు నిఫ్టీ బై చేసుకోవచ్చు, సెల్లో ఉంటే మీరు సెల్ చేసుకోవచ్చు. ఇది మన సబ్స్క్రైబర్స్ అందరూ వాచ్ చేసుకో, ఇది ఓపెన్ పెట్టుకొని మీరు వాచ్ చేసుకోండి. మేము మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇది ఇస్తున్నాం కాబట్టి మీకు ట్రేడింగ్ ఈజీ అవుతుందని నేను అనుకుంటున్నాను. వీటిని బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకుంటే ఇక లాస్ట్ మన లైవ్ బైసర్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో, అది లైవ్ బైసర్ సిగ్నల్స్ ఆఫ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అవి ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఇక్కడ లైవ్లో ఇచ్చి ఉంటాను నేను మీకు. లెఫ్ట్ సైడ్ ఇండిసెస్, రైట్ సైడ్ ఆప్షన్స్ ఇచ్చి ఉంటాను. అలానే బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్ అండ్ ఫిన్ నిఫ్టీ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఇచ్చి ఉంటాను, రైట్ సైడ్ మీకు ఆప్షన్స్ ఇచ్చి ఉంటాను. వాటిని బేస్ చేసుకొని మీరు మార్నింగే మీకు మార్కెట్ అప్ ఉన్నా డౌన్ ఉన్నా ఇక్కడ మీకు సిగ్నల్స్ వస్తాయి. అప్గానే ఉంటే మీకు కాల్ ఆప్షన్స్ బై వస్తాయి, డౌన్ ఉంటే పుట్ ఆప్షన్స్ మీకు బై వస్తాయి. కాబట్టి మీకు ఈ సిగ్నల్ చూసుకుని ట్రేడ్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఈ నెక్స్ట్ అనదర్ 1 month 1.5 months వరకు కూడా మార్కెట్ ఇలానే ఉంటుంది, వాలటిలిటీ బాగా ఎక్కువ ఉంటుంది. ఇక ఇటువంటి టైంలో మీకు తప్పకుండా మా టూల్స్ మాత్రమే మాకు చాలా హెల్ప్ఫుల్ ఉంటాయని మీకు అనుకుంటాను నేను. ఈ ఎఫ్ఐఎస్ కూడా ఈరోజు చెప్పే ఉద్దేశం ఏంటంటే, మెయిన్ ఎఫ్ఐఎస్ అంటే మిమ్మల్ని అట్టల్ ప్రెషర్లో టెన్షన్లో పెడుతున్నాం. అసలు ఎఫ్ఐఎస్ బయింగ్కి, ఎఫ్ఐఎస్ సెల్లింగ్కి మన మార్కెట్ కొలాప్సింగ్కి సంబంధమే లేదు. ఇది మీరు రియలైజ్ చేయండి చాలు.
ఎందుకంటే నేను ఇచ్చే డేటా మీకు ఇంకా నెక్స్ట్ ఇంకో వీడియో పెడతాను, ఆ వీడియోతో అసలు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనే టాపికే మానేస్తారు. మీరే కాదు, ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నారో రోజు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అని మీకు కథలు చెప్తున్నారో వాళ్ళందరూ కూడా మానేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఈ డేటా చూడగానే అర్థమైపోద్ది వాళ్ళు దే ఆర్ మిస్లీడింగ్ యూ, వాళ్ళు ఇంకా ఫర్దర్గానే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అంటే వాళ్ళు ఎవరు నమ్మాలని చెప్పని వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి వాళ్ళు మానుతారని నేను అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మండి ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ దిస్. థ్యాంక్ యూ.